నిర్వహిస్తున్నటువంటి శ్రీ పెంటమాంబ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శ్రీ ఉపాలయాల నిర్మాణం మరి పునర ప్రారంభోత్సవ సందర్భంగా ఈ రోజు ఇచ్చేసిన భక్తులకు పెద్దలకు అలాగే కమిటీ సభ్యులకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీడియా ప్రతినిధులకు అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి గత సుమారు 400 సంవత్సరాల క్రితం నుంచి కూడా అమ్మవారు శ్రీ పెంటమాంబ తల్లి అమ్మవారు అక్కచెల్లెలతో పాటు స్వయంభూగా ఎలిచి శ్రీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి శ్రీ పెంటమాంబ అమ్మవారు మరి వారి అక్కచెల్లెలు ఏడుగురు శ్రీ మహాశక్తమ్మ మరి పూలేకమాంబ దుర్గమాంబ కుంచిమాంబ అలాగే శక్తిమాంబ మరిడిమాంబ అమ్మవారుల ఈ యొక్క ఉప ఆలయాల నిర్మాణ పునః ప్రతిష్ఠా కార్యక్రమం మరి ఈ రోజు 23/2/26 ప్రారంభమై రేపు 25వ తారీఖున ప్రతిష్ఠా కార్యక్రమంతో ముగింపు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విశేషంగా విరాళాలు ఇచ్చిన భక్తులందరికీ కూడా ముందుగా మా కమిటీ తరఫున పెద్దల తరఫున మా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి యొక్క కార్యక్రమంలో భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని ఈ యొక్క అమ్మవార్ల ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేది మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. 400 సంవత్సరాల చరిత్ర కలిగినది. అందులో మహాశక్తి భూలోకమ్మ, కుంచమ్మ, దుర్గమ్మ, మరిడమ్మ, భూలోకమ్మ, త్రిశక్తి మా ఇష్టం కలిపి అక్కడందరూ కూడా ఇక్కడ స్థానం ఉన్నారు. గుళ్ళు పాతపడి శిథిలావస్థ కారణంగా గ్రామ పంచాయతీల పెద్దలందరూ 14 గ్రామాల జనాభా అలాగే పెద్దలు దొడ్డి పెద్దలు ఆలయ కమిటీలు రామాలయం కానీ కుంటిమల వెంకటమాలయం అందరూ కూర్చొని ఉమ్మడిగా డిసిషన్ తీసుకొని ఆలయాలు పునర్నిర్మించాలి. పురాతనంలో ఉన్నాయి కాబట్టి పాడేవి కాబట్టి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత 6 నెలల్లో రేపు ఏప్రిల్లో పెంటమాంబ పండుగ ఉంది. ఆలయాలు చేస్తే మళ్ళీ కట్టగలమని లేదంటే సంతోషంలో అమ్మవారి ఆశీస్సులతో ప్రజల ఆశీర్వాదంతో ఒక్కరింటికి వెళ్ళినా సరే ఎవరు కాదనకంటే అందరూ కూడా వారి యొక్క అభయస్థాన్ని అందించారు. దానివల్ల సుమారు 5 నెలల్లో గుళ్ళన్నీ పూర్తి చేసి అనుకున్న ప్రకారం పంచాయతీ ప్రజలకి మేము గుళ్ళు సకాలంలో ఫిబ్రవరి 25 అనుకున్నాం. 25కి మేము గుళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి రేపు అమ్మవారి పండుగ ఏప్రిల్ అమ్మవారి పండుగ ఏ రకమైన ఇబ్బంది లేకుండా ప్రజలందరూ కూడా వచ్చి దండం పెట్టుకొని అమ్మవారి తాలూకు ఆశీస్సులు తీసుకొని అమ్మవారి తాలూకు తీర ప్రసాదాలు తీసుకొని సుఖ సంతోషాలు వద్దాలని చెప్పేసి ఈవేళ విగ్రహ ప్రతిష్ఠ ప్రారంభోత్సవం. రేపు పూజలు ఉన్నాయి. 25ని విగ్రహ ప్రతిష్ఠ శిఖర ప్రతిష్ఠ జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పెంటమాంబ ఆలయ ప్రాంగణంలో తాలూకు అక్కచెల్లైనటువంటి మహాశక్తి భూలోకమ్మ, దుర్గాలమ్మ, శ్రీశక్తి, మరిడిమాంబ, కుంచిమాంబ తాలూకు అమ్మవారి తాలూకా విగ్రహ పునఃప్రతిష్ఠ ప్రారంభోత్సవ గుడి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది సుదీర్ఘమైన చరిత్ర. సుమారు 400 సంవత్సరాల క్రితం నుంచి పూర్వం ఆచారం ప్రకారం స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి అమ్మవారు పెంటమాంబ తల్లి స్వయంభూ కాబట్టి అక్కడి నుంచి విగ్రహాన్ని తరలించి ఇక్కడ 1980లో నిర్మాణం చేయడం జరిగింది. ఆ తరిమిల మరి అటు అనుసరించిన 7 అప్పగించాలుగా మరి ఆశీస్సులు ప్రజలందరూ పొందుతూ ఆ తాలూకు ఆశీస్సులతో మరి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా అనేక రకాలుగా మరి మంచి ఉన్నత స్థానంలో గెలిచేటటువంటి సంగతి మనందరికీ తెలుసు. మరి అందులో భాగంగానే మా 14 గ్రామాల తాలూకు పంచాయతీ గ్రామాల ప్రజలే కాకుండా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాల ప్రజలందరూ కూడా అమ్మవారికి పేరు మీద మరి ఎవరిని కూడా అవి నోరి తడకుండా వారంతలో వారే తీసుకొచ్చి విరాళాలు భారీగా విరాళాలు ఇచ్చి మరి ఈ గుళ్ళు నిర్మాణానికి సహకరించినటువంటి 50 మంది ప్రజానికానికి అభినందిస్తూ మా గ్రామ ప్రజలందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాం.